హలో అండి, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. ఇప్పుడే వెబ్సైట్లో పెట్టారనమాట. 17 వరకు ఈ టెట్ స్కోర్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారంట. సో అంటే మనకి 18th తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు వెబ్సైట్లో పెట్టింది 17 వరకే కాబట్టి తర్వాత 18, 19 ఇంకా ఏ డేట్లో అయినా సరే మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో కూడా మీకు ఒకసారి చెప్తామనుకున్నా, అదేదో వీడియోలో చెప్తామని ఈ వీడియో చేశానమాట. సో ఈ అప్డేట్తో పాటు మనకు మెరిట్ లిస్ట్ వస్తుందండి. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ ఎక్కడున్నారు, మీ ర్యాంక్ ఏంటి, మీ జిల్లాలో అనేది మీకు తెలుస్తుంది. అందరూ ఉంటారండి అందులో. సో మీరు ఎక్కడ ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ ర్యాంక్ వచ్చింది మీకు అని ఒక అంచనా వేసుకోవచ్చు. దాని ప్రకారంగా జాబ్స్ అనేసి ఫైనల్ లిస్ట్ వస్తుందండి. సో ఫైనల్ లిస్ట్లో జాబ్ వచ్చిన వాళ్ళకి వస్తుంది. ఫస్ట్ లిస్ట్ 1 వస్తుందండి. నెక్స్ట్ లిస్ట్ 2 ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఎస్సీటీ రాసిన వాళ్ళు కూడా ఉంటారండి. కామన్గా 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారు. సో రెండిట్లో కూడా బెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు. 80+తో చేసిన వాళ్ళు ఉంటారు. ఆ జాబ్ వస్తుంది, ఈ జాబ్ వస్తుంది అనమాట. వాళ్ళని అడుగుతారనమాట, మీరు ఏది తీసుకుంటారు, ఎస్సీటీ అని అడిగినప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ పోస్టు ఒకటి మాత్రం విడిచేయాలి. సో ఆ విడిచిపెట్టిన పోస్టు మెరిట్ లిస్ట్లో ఉన్న ఒక మెంబర్ ముందుకెళ్తాడనమాట ర్యాంక్. సో అందుకనేసి వాళ్ళకి వస్తుంది. సో ఆ లిస్టుతో సెకండ్ లిస్ట్ అన్నది వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. సో ఇంకా థర్డ్ లిస్ట్ కూడా ఉండొచ్చు అంటున్నారు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ డిఎస్సి వాళ్ళు ఆస్పెక్ట్స్ చెప్పిన విధంగా చూస్తే ఒకవేళ థర్డ్ లిస్ట్ కూడా ఉంటే అదేంటంటే ఖాళీ లేయనంటే భర్తీ చేస్తారంట. సో ఇవన్నీ ప్రాసెస్ అనమాట అండి. 1 by 1 by జరుగుద్ది. కానీ ప్రజెంట్ మాత్రం మనకి ఇచ్చిన అప్డేట్ ఏంటంటే 17 వరకు మాత్రం మనకి ఈ టెట్ స్కోర్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారంట. అప్పటి వరకు మీరు ఏమన్నా మీ టెట్ స్కోర్లో ఎక్కడైనా మిస్టేక్ పడినా లేకపోతే మీ స్కోర్ కార్డులు ఏదైనా ఉన్నా వాళ్ళకి మనం ఇన్ఫర్మేట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఆప్షన్ కూడా ఉందంట. సో మీరు ఎవరైనా ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ చూసుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి మీ టెట్ స్కోర్ ఉన్నది మీ స్కోర్ కార్డ్ అనేది చూసుకోండి. ఎందుకంటే టెట్ మార్క్స్ అనేవి మారుతూ ఉన్నాయంట. ఒకవేళ మీరు మిస్టేక్ ఉంటే మాత్రం వెంటనే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదొకటి పెంచారండి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది, తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుందండి, తర్వాత లిస్ట్ 1 లిస్ట్ 2 కూడా వస్తాయన్నమాట. సో ఈ విధంగా జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి September 5న ప్రమాణ స్వీకారం చేయిస్తాము వీళ్ళతో అనేసి ఒక అప్డేట్ ఒకటి వచ్చిందనమాట. ప్రతి గ్రూప్లో ఉందండి అది. అంటే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 5 మాత్రం స్కూల్స్లో వెళ్తారు టీచర్స్ అన్నట్టు చెప్తున్నారు. అంటే మనం ఈ మంత్ ఎండింగ్ కల్లా మొత్తం డిఎస్సి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. లిస్ట్ 1 లిస్ట్ 2 అన్నీ వచ్చేస్తాయి అంటున్నారు. ఏ డిఎస్సిలో అయినా సరే మ్యాక్సిమం 9 months లేకపోతే 1 year 2 years పట్టిందంట డిఎస్సి ప్రాసెస్ అంతా. ఇదే ఫస్ట్ టైం అనుకుంటే ఇంత తొందరగా అయ్యింది. అయితే ఒకవేళ అవ్వకపోతే ఏదైనా కేసు పడితే చెప్పలేమండి. సో ఏమవుతుంది అన్నది ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు మాత్రం ఇచ్చిన అప్డేట్ మాత్రం మీకు తెలియజేద్దామని వీడియో చేశాను అనమాట. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందండి. అలాగే ఎగ్జామ్ అయిపోయింది. అలాగే రిజల్ట్ కూడా వచ్చేస్తున్నాయి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో ఒకవేళ దాంట్లో మిస్ అయిన వాళ్ళు మీకున్న నాలెడ్జ్ మీరు ఇప్పటివరకు చదివే ఉన్నారు కాబట్టి ఆ నాలెడ్జ్తో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు యూస్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. సో మన ఛానల్లో కూడా నేను పెడుతున్నాను అనమాట, టెలిగ్రామ్ ఛానల్లో. సో ప్రతి ఎగ్జామ్ ఏదన్నా కొత్త నోటిఫికేషన్ వస్తే దాని గురించి అప్డేట్ ఇస్తున్నా. అదే కాదండి, ఏ అప్డేట్ వచ్చేది ఏ ఛానల్లో అయినా సరే మీరు జాయిన్ అవ్వండి గ్రూప్స్లో. సో మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. సో మీకు నచ్చింది, మీ క్వాలిఫికేషన్ ఉన్నది అప్లై చేసుకొని రాసినట్లయితే మీకు ఈజీగా ఎలా అయినా మీరు చదివే ఉన్నారు కాబట్టి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా అదర్ డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. లేదంటే టెలిగ్రామ్లో నా ఐడి ఉంటుంది, దానికి మీరు మెసేజ్ చేయొచ్చండి.